హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఈ 31st నైట్‌కి ఎప్పుడూ చేసుకునేలా చికెన్, మటన్‌తో కాకుండా హైదరాబాదీ స్టైల్‌లో ఇలా రొయ్యల దమ్ బిర్యానీ చేసి పెట్టండి. ఎంత తిన్నా కూడా తనివి తీరదు. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. సో, అంత టేస్టీగా ఉండే ఈ రొయ్యల దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. మ్యారినేషన్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 300 గ్రాముల వరకు కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకోండి. అందులోనే పావు కప్పు పెరుగు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ గరం మసాలా, అర టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 5, 6 లవంగాలు, చిన్న జావిత్రి, 2 చిటికెల జాజికాయ పొడి వేసుకోండి. ఇది వేయటం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. అలాగే 5, 6 మిరియాలు, కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న పుదీనా, పెద్ద నిమ్మకాయ అయితే అరచెక్క రసం సరిపోతుంది. ఒకవేళ చిన్నకాయ అయితే మీరు మొత్తం కాయ రసం అంతా వేసేసుకోండి. మరీ గట్టిగా ప్రెషర్ అప్లై చేయకుండా లైట్‌గా ఈ రొయ్యలన్నింటికి మసాలాని బాగా పట్టించి, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా కలిపి ఈ రొయ్యలన్నింటినీ కూడా బ్యాటర్‌లో బాగా డిప్ చేసి మూత పెట్టి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. మీకు టైం ఉంటే గంట పాటు పెట్టుకోవచ్చు. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 1 కప్పుల వరకు బాస్మతి రైస్ వేసుకోండి. గ్రామ్స్‌లో వచ్చేసి ఒక 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ బియ్యాన్ని ఒక 3 టైమ్స్ బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత పొడవు ముక్కల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అన్నం ఉడికించడానికి ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో అన్నం పొడి పొడిలాడుతూ రావడం కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నది రాతి పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 4 యాలకులు, ఒక నల్ల యాలక, 5, 6 లవంగాలు, అర టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని ఒకసారి కలపండి. ఇందులోనే మీ కారానికి తగ్గట్టుగా 2, 3 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి వాటర్‌ని హై ఫ్లేమ్‌లో బాగా కాగనివ్వాలి. ఆలోపు పక్కన పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా మరొకసారి కలుపుకుంటూ ఎక్కడా మాడిపోకుండా చూసుకోండి. మనకి చూడండి వాటర్ అయితే ఈ విధంగా తెరలు కాగుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ అంతటిని వేసేసుకొని వీటన్నింటిని ఒకసారి కలిపి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి రైస్‌ని ఉడికించుకోవాలి. ఇంకొక పక్క మనకి బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా! ఇప్పుడు ఇందులోంచి ముప్పావు వంతు వరకు ఆనియన్స్‌ని బయటికి తీసేసి, మిగిలిన వాటిని ఆయిల్‌లోనే ఉంచి మ్యారినేట్ చేసుకున్న ఈ రొయ్యల్ని మసాలాతో సహా వేసేసుకొని ఈవెన్‌గా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. రొయ్యల్ని లో ఫ్లేమ్‌లోనే వేగనిస్తూ వాటర్ రిలీజ్ చేసేంత వరకు వెయిట్ చేసి, ఆ తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్ని వైపులా కూడా కుక్ చేసుకోవాలి. ఈలోపు రైస్ ఉడికిందో లేదో చూద్దాము. ఫస్ట్ అయితే మనకి రైస్ వచ్చేసి 70% వరకు ఉడకాలి. సో, ఫస్ట్ రైస్ చూసినప్పుడు సగానికి బ్రేక్ అయింది తప్ప ఇంకా గింజల్లాగే ఉంది. సో, ఇంచుమించుగా ఒక 50% వరకు ఉడికింది. ఇంకొక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చూస్తే మనకి 70% వరకు ఉడికింది రైస్. చూడండి ఇలా నొక్కితే మెత్తగా అవ్వాలి, సగానికి విరగాలి. ఇప్పుడు ఈ రైస్‌ని స్ట్రైనర్‌తో నీళ్ళన్నీ వార్చేసుకొని ఇలా వేగుతున్న రొయ్యల పైన ఒక లేయర్ లాగా వేసుకోండి. ఇది ఎక్కువ రైస్ కాబట్టి నేను 2 లేయర్స్ లాగా సెపరేట్ చేశాను. సో, అందుకే మధ్యలో కొద్దిగా ఆనియన్స్, అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు కరిగించిన నెయ్యి వేశాను. మళ్ళీ దీనిపైన ఇంకొక రైస్ లేయర్ వేసి మిగిలిన బ్రౌన్ ఆనియన్స్, కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న పుదీనా, 2 చిటికెల జాజికాయ పొడి, అలాగే సాఫ్రాన్‌ని వాటర్‌లో నానబెట్టుకొని ఆ వాటర్‌ని కూడా వేస్తున్నాను. ఇంకా ప్రత్యేకించి ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఇదే చాలా మంచి కలరొస్తుంది. ఫైనల్‌గా కరిగించుకున్న నెయ్యిని ఒక 4, 5 టీ స్పూన్ల వరకు వేసుకొని, మూత పెట్టి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ చెప్పాను. మీరు బిర్యానీ చేసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు, కారం, మసాలాలు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత దమ్ చేయడం కోసం మైదా పిండిని ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని,
ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు అంచులంట ఎక్కడా కూడా ఆవిరి బయటికి పోకుండా కంప్లీట్‌గా కవర్ చేసి, ఈ బాండీని పక్కన ఉంచి, స్టవ్ మీద ఒక దోస పెనం పెట్టుకొని, దానిపైన ఈ బిర్యానీ గిన్నె పెట్టి, లో ఫ్లేమ్‌లో 10, 15 నిమిషాల పాటు ఉడికించుకున్నాక, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు కదపకుండా అలాగే వదిలేసేయాలి. చూసారు కదా! చాలా ఈజీగా చేసుకునే హైదరాబాదీ స్టైల్ రొయ్యల దమ్ బిర్యానీ. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి, మీకీ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.